కాకుండా మేము చూసుకుంటాం. ఓకే అండి, ఓకే, ఒక్క నిమిషం. ప్రస్తుతానికి డిసిసి ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీ గెలుపు వెనక ప్రధాన సూత్రధారిగా కూడా ఉన్నారు నవీన్ యాదవ్. గెలుపు వెనక ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, రోహిన్ రెడ్డి గారు, హలో. నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, గెలుపు దిశగా పయనించారు. ఏం జరిగింది యాక్చువల్లీ? ఏం చెప్తారు? ఎలా తీసుకుంటారు ఈ గెలుపుని? సార్, ఇది కేటీఆర్ అహంకారము పొగరుకు ప్రజాపాలనకు జరిగిన పోరు సార్. రేవంత్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు దానికి ఈ రోజు ఈ ఎలక్షన్ ఆయనకు బహుమతిగా అందజేశారు. ఎందుకంటే కేటీఆర్ మీరు ఎలక్షన్ ప్రచారంలో చూస్తే ఆయన అహంకారము, ఆయన పొగరు, నన్ను చూసి ఓటేయాలి, కేసీఆర్ ని చూసి ఓటేయాలి, హరీష్ రావుని చూసి ఓటేయాలని మాట్లాడిండే తప్ప ఏ రోజు కూడా అభ్యర్థిని చూసి ఓటేయమని అడగలేదు. అదే మా నాయకుడు ప్రజాపాలన గురించి ప్రజలకు వివరించుకుంటా 2 సంవత్సరాల నుంచి నా ప్రజాపాలనతోటి మేము ఏమేమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీ కూడా ప్రజలందరకు అందుతుందని చెప్పేసి ఆ రోజు మా నాయకుడు వచ్చి ప్రజల ముందట వచ్చి మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో సమిష్టిగా అందరం నాయకులను కూడా ప్రజాక్షేత్రంలో పోయి ఓట్లను అడిగినాం. ప్రజలందరిని కూడా మమ్మల్ని స్వాగతించిండ్రు. వీళ్ళ ఫేక్ సోషల్ మీడియాలు లేదా కొన్ని ఛానళ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద ఎంత బురద జల్దాం అనుకున్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద బురద జల్దాం అనుకున్నా గానీ కూడా ప్రజలందరూ కూడా తిప్పికొట్టారు. కేటీఆర్ పదే మీది రెఫరెండము, దీంట్లో మీరు ముఖ్యమంత్రిని ఓడగొట్టాలి అని ఎంత దుష్ప్రచారం చేసినా గానీ కూడా ప్రజలందరూ కూడా కేటీఆర్ అహంకారానికి, కేటీఆర్ పొగరుని అంచిన విధంగా ఈ రోజు ఈ రిజల్ట్ ఇచ్చింది. కాబట్టి జుబ్లీహిల్స్ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా గానీ కూడా కేటీఆర్ ఆయన అహంకారం తగ్గించుకొని కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకులు లేక బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో ఉంటే వాళ్లకు ఈ 10 సంవత్సరాలు ప్రజలు వాళ్ళని ముఖ్యమంత్రిగా లేకపోతే పార్టీకి అధికారం ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళ కొంచెమన్నా వాళ్ళ మీద ఒక ఈ 10 సంవత్సరాలు మేము ఒక తప్పుడు మనిషికి మేము పట్టం కట్టినామని చెప్పేసి ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి అయితేనే నేను కుర్చీలో కూర్చుంటా లేకపోతే ఫామ్ హౌస్ లో అనుకుంటే విధంగా ప్రజలు ఉంటే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారండి? మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజల్లోనే ఉన్నారు, గెలిచినాక కూడా ప్రజల్లోనే ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు అందరూ ఆదరిస్తారు. ఓకే రోహిన్ గారు, కానీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు బీఆర్ఎస్ అభ్యర్థిని సునీత గారు మాట్లాడారు. బహుశా మీరు ఆ లైవ్ కూడా చూసే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ చాలా విపరీతంగా బెదిరించి మరీ ఓటింగ్ చేయించుకున్నారు, గూండాగిరి చేశారు అంటూ కూడా ఆమె ఆరోపించారు. సార్, నేను ఒక విషయం చెప్తాను. వాళ్ళ అభ్యర్థి సునీత గారు, వాళ్ళ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు సార్ ప్రచారానికి రాలేదు? వాళ్ళ అధ్యక్షుడు కేసీఆరే కదా, కేసీఆర్ ఎందుకు రాలేదు ఒక మహిళ కోసం ప్రచారం చేస్తానికి? దాని గురించి సునీత గారు ప్రశ్నిస్తలేరు. ఎక్కడైనా ప్రచార కార్యక్రమంలో నన్ను చూసి ఓటేయండి, కేసీఆర్ ని చూసి ఓటేయండి, కేసీఆర్ ని ముఖ్యమంత్రి అయితే 2 సంవత్సరాలల్లా రేవంత్ రెడ్డిని మనం ఓడగొట్టాలని చెప్పి కేటీఆర్ అహంకారంతో మాట్లాడినప్పుడు సునీత గారు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కేటీఆర్ అహంకార మాటలతోటి ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఈ రోజు మీ ప్రెస్ మీడియా, టీవీ మీడియా అందరూ కూడా ఈ రోజు ఆ రోజు జుబ్లీహిల్స్ నియోజకవర్గం క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. మీకు ఎక్కడైనా కానీ గుండాయిజం కనిపించిందా? లేకపోతే అధికార దుర్వినియోగం కనిపించిందా? మా నాయకుడు ప్రజల దగ్గర పోయి ప్రజాస్వామ్యంలో ఓటు అడగడం మన హక్కు కాబట్టి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు పోయి అభ్యర్థించిండు. ప్రజాపాలన కోటేయమన్న, నన్ను చూసి ఓటేయమనలే. నేను అందించే ప్రజాపాలనకు మీరు ఓటేయండి. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుని గెలిపించుకోమని అంటే నవీన్ యాదవ్ ని రౌడీ అన్నారు, రేవంత్ రెడ్డిని హైడ్రా మీద దుష్ప్రచారం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఏమి ఇస్తలేరన్నారు. ఈ రోజు మీరు చూస్తే హైడ్రా ఎంత మంచి పనులు చేస్తుందనేది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ రోజు నేను బతుకమ్మ కుంట నుంచి నేను పోటీ చేసిన. అదే బతుకమ్మ కుంటలో ఎట్లా సుధాకర్ అని ఒక టిఆర్ఎస్ నాయకుడు కబ్జా చేస్తే ఆ నాయకుని దగ్గర నుంచి చెరల నుంచి హైడ్రా తోటి ఆ బతుకమ్మ కుంటని ముఖ్యమంత్రి గారు కాపాడి ఈ రోజు ఎంత సుందరీకరణ చేసింది అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. మనకు 40 సార్లు క్లౌడ్ బస్ట్ అయింది ఈ మధ్య కాలంలో. హైదరాబాద్ ఎక్కడన్నా వాటర్ లాగింగ్ అయిందా అండి? లేకపోతే ఈ కాలనీలు అన్ని జుబ్లీహిల్స్ మాక్సిమం స్లమ్స్ ఉన్నాయి. ఈ కాలనీలు కొట్టుకపోతుండే. ఈ రోజు ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ లేదు.
ఈ రోజు సన్న బియ్యం తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ బస్ పాసులు కానీ లేకపోతే 200 యూనిట్లు కానీ లేకపోతే ఫ్రీ కరెంటు 500కే గ్యాస్ సిలిండర్ లేదా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో చేరువేయని కాబట్టి వాళ్ళు ఓటేసిండ్రు. దాన్ని అడ్డు సాకుగా పెట్టుకొని వీళ్ళు రిగ్గింగ్ చేసిండ్రు. రిగ్గింగ్ జరిగే పరిస్థితి ఉందండి రాష్ట్రంలో. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు నాచిన నియాయతో అంగం తేడా అనే విధంగా వాళ్ళ ఓటమిని అంగీకరిస్తున్నాడు. రెఫరెండమ్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఓడిపోతాడు అని చెప్పి కేటీఆర్ సవాల్ ఇస్తున్నాడు కదా. ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన గెలిచింది కదా, మరి గెలిచినందుకు ఇప్పుడు కేటీఆర్ క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలి. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇంత అహంకారం పనికిరాదు. నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు, ప్రజలకు మనుగడని గెలుచుకోవాలి గాని నీ అహంకారంతో నీ పొగరుతోటి వాళ్ళ నాయకులు చాలా మంది నాకు ఫోన్ చేసిండ్రు. మీరు ఎక్కడన్నా మీరు గెలిస్తే మా వాడిని పొగరని అనుగుతుంది, బాగా బల్పెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు మాతోటి కూడా అని అనుకున్నారు వాళ్ళ నాయకులే. అంటే కేటీఆర్ అవభావాలు ఒక్క నిమిషం కేటీఆర్ గారి ప్రచార కార్యక్రమంలో ఆయన అవభావాలు చూసిండ్రా? ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ప్రజలు అది హర్షించారు సార్. ఇదొక్కటి నేను ఆయన సూచన ఇస్తున్నా. ఇప్పటికైనా కానీ ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేక ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లీడర్ లేక మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని కొంచెమైనా ఆదరిస్తారు. లేదా ఏ విధంగానైతే చీకొడుతున్నారో రానున్న ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీ అదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా వీళ్ళకి గుండుసురా వస్తాయి. ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నాను. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మొదట కంటోన్మెంట్, ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్, ఆ తర్వాత ఎటువంటి మధ్యలో మీరు పార్లమెంట్ మర్చిపోయింది సార్. ఎందుకంటే వచ్చింది కాబట్టి మర్చిపోయినట్టున్నారు. రానున్న రోజుల్లో కూడా హైదరాబాద్ లో కూడా మేము 150 డివిజన్లలో బ్రహ్మాండంగా ఆయన మెజార్టీతో గెలవబోతున్నాము. అదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్ లో ప్రతి జిల్లా కూడా మేము గెలవబోతున్నాం ఈసారి. ఎందుకనంటే కేటీఆర్ ని ప్రజలు చీకొట్టుడు స్టార్ట్ అయింది. సొంత చెల్లెలే వాళ్ళని చీకొట్టి బయటకు వచ్చింది. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప కాంగ్రెస్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలు ఎవరు మిగిలరు. వాళ్ళకి రెఫరెండమే కావాలనుకుంటే ఈ 3 సీట్లు కూడా వాళ్ళు రాజీనామా చేస్తే మా సత్యంతో మేము చూపిస్తాం. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట వాళ్ళు రాజీనామా చేసి పోటీకి రమ్మనండి. మా బలం ఏందో వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా చూపిస్తాం. ఓకే థ్యాంక్ యూ రోహిన్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.